2024లో ఒక నినాదం పెద్ద దెబ్బ కొట్టింది. 400 సీట్లతో మళ్ళీ రాబోతున్నామని నరేంద్ర మోడీ చెప్పేటప్పటికి ఓకే ఆల్రెడీ ఫిక్స్ అయిపోయారు. మనకి ఇన్ఫర్మేషన్ వచ్చేసినట్టుంది. అమిత్ షా నరేంద్ర మోడీలు మాట్లాడారంటే అని ఎవరి కాళ్ళు కాడి వదిలేసుకుని కూర్చున్నారు భారతీయ జనతా పార్టీ కార్యకర్తల నాయకులు అనేక చోట్ల. దాని ఇంపాక్ట్ చిట్ట చివరి నిమిషంలో అర్థమైంది అమిత్ షాకి. అందుకే పరుగులు పెట్టుకుంటూ పరిస్థితి చక్కదిద్దే ప్రయత్నం చేసుకొచ్చాడు. లైక్ తెలుగుదేశంతో వద్దనుకున్న బంధాన్ని తీసుకురావడం, జేడీఎస్తో వద్దనుకున్న బంధాన్ని తీసుకురావడం, అట్లాగే వివిధ ప్రదేశాల్లో పొత్తులు లేకపోయి ఉంటే అధికారంలోకి సాధ్యమయ్యేది కాదు. కరెక్ట్ అనాలిసిస్ చేసి సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోవడం వల్ల సింగిల్గా కాకపోయినా కూటమిగానన్నా ఇవాళ ప్రభుత్వంలోకి రాగలిగారు. ఎక్కడ ఆ లోపం కనిపెట్టారంటే మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ ఇట్లాంటి చోట్ల ఉన్నటువంటి కార్యకర్తలు సేఫ్ అనుకుని కూర్చున్నారనమాట. అందులో మహారాష్ట్రలో అప్పటికి ఉద్ధవ్ థాక్రే, శరద్ పవారు, కాంగ్రెస్ కలిసి కొడుతున్నటువంటి దెబ్బతో వాళ్ళు కొట్టినటువంటి సీట్లతో పార్లమెంట్ స్థానాలు అధికంగా గెలుచుకున్నారు. అక్కడ ఎవరైతే అజిత్ పవారు, షిండేలను నమ్ముకున్నటువంటి ఫడ్నవీస్ దెబ్బ అది ఎప్పుడైతే అయిపోయింది అసెంబ్లీ ఎన్నికల్లో కథం అనుకున్నారు. సీన్ కట్ చేస్తే అసెంబ్లీ ఎన్నికలకి అమిత్ షా వీళ్ళందరూ సీరియస్ ఎఫర్ట్ పెట్టిన తర్వాత ఘన విజయం సాధ్యమైంది. ఉద్ధవ్ థాక్రే పార్టీ కానీ వీళ్ళు ముగ్గురు కలిస్తే 1/3 కూడా రానటువంటి పరిస్థితికి వచ్చేసారు. 2/3 మెజార్టీతో అక్కడ భారతీయ జనతా పార్టీ నేతృత్వం కూటమి గెలుపొందింది. సరే, దాని మీద విమర్శలు ప్రతివిమర్శలు పక్కన పెడితే ఆ తర్వాత జరిగిన మొన్న స్థానిక ఎన్నికల్లోనూ ఘన విజయం సాధించారు. ఇప్పుడు మున్సిపల్ కార్పొరేషన్ బొంబాయి నుంచి పూణే ఇట్లాంటివన్నీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఇప్పుడు రాజకీయాన్ని చివరి ప్రయోగం చేస్తున్నారు. ఉద్ధవ్ థాక్రే, రాజ్ థాక్రే జట్టు కట్టడం ద్వారా విజయం సాధించాలి ముంబైలో అన్నటువంటి ఎత్తుగడ. అదే సందర్భంలో శరద్ పవార్, అజిత్ పవార్ కలిసిపోయి తద్వారా విజయం సాధించాలి, బీజేపీ తర్వాత ఆ శక్తివంతమైన పార్టీగా తాము తయారవ్వాలన్నట్టు. ఇంకొక వైపున షిండే తనకి తాను బలం నిరూపించుకోవాలన్నటువంటి ప్రయత్నం ఇంకో పక్కన. వీటన్నిటి మధ్యన భారతీయ జనతా పార్టీ వేస్తున్న అంచనా ముంబైలో చూసుకుంటే గ్యారంటీ విజయం ఖాయమని 227 స్థానాలకు గాను 140 దాకా బీజేపీ కూటమి గెలుస్తుందని అంచనా వేస్తున్నారు. అందులో ఎవరి లెక్కలు వాళ్ళకు ఉన్నాయన్నమాట.